నా మనవడు ఎర్రగా బుర్రగా ఉన్నాడని ఊళ్ళో ఉన్న ఆడపిల్లలందరి కళ్ళు నా మనవడి మీదే. ఈ ఊళ్ళో ఉన్న ఆడపిల్లలందరూ చాలదన్నట్టు అదిగో ఆ జానక మనవరాలు ఒక తూడిపడింది ఊళ్ళోకి. ఇదిగో ఆ పిల్ల పేరేంటన్నావు? ఫిడేలు. ఏంటి ఫిడేలు? ఏ పిచ్చ పిచ్చగా ఉందా? అవునే, ఆ పిల్ల పేరేటని అడిగితే ఫిడేల్ అని చెప్పింది. ఆ మాట నాతో చెప్పాను. పెడేలు మన మొహం మీద ఒక్కటి ఇచ్చేదాన్ని. అది చెప్పిందంట, ఈయన గారు నమ్మాడంట, నాతో చెప్తున్నాడంట. బాగానే ఉంది సంబడం అని సంబడం. పిల్ల బాగానే ఉంటుందా? కుందనపు బొమ్మలా ఉంటుంది. ఆ ఏంటి ఇంత వయసు వచ్చినా ఆడపిల్ల కుందన బొమ్మలా ఉందో కుంకుమరిలా ఉందో చూస్తూనే ఉంటావన్నమాట. ఇదెక్కడ కూడా నువ్వు అడిగితేనే కదా చెప్పాను. అందంగా ఉన్న ఆడపిల్ల అందంగా ఉందని చెప్పడం కూడా తప్పేనా? తప్పునరా? ఎవరైనా సరే నా మనోడు అందం ముందు దిగదుడిపే. రామచంద్ర, 40 ఏళ్లుగా దీంతో కాపురం చేస్తున్నందుకు నాకు పరమవీర చక్ర బిరుదివ్వాల్సిందే. మరాబడి కూడా ఉండకూడదా బాబు? ఏం తాత ఎలా ఉన్నావు? పొద్దున్నే బామ్మ బాగా కందులు పెట్టిందా? కందులేమిట్రా? అదేలే, చివాట్లు పెట్టడాన్ని మా ఫ్రెండ్స్ గ్యాంగ్ అంతా కందులు పెట్టడం అంటాం. ఓహో అదా. అయితే బస్తాడు కందులు పెట్టిందిరా. రేయ్, అసలు విషయం ఏంటో చెప్పరా? జానకమ్మ గారింటికి వాళ్ళ మనవరాలు వచ్చిందిరా. పిల్ల బంగారు బొమ్మలాగా ఉంటుంది అనుకో. తాతయ్య, ఊరన్న తర్వాత ఎవరో కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. ఆ విషయాలే నాకెందుకు, కాలేజ్ టైం అవుతుంది, నీ వెళ్ళి వస్తాను. రోజు వెళ్లే కాలేజే కదరా, కూర్చోరా చెప్తాను. ఇక అసలు ఆ పిల్ల పేరేమిటో తెలుసా? బామ్మా! వద్దు పిల్ల వద్దు. మళ్ళీ ఇప్పుడు వచ్చిందంటే నాకు రకరకాల కందులు పెడుతుంది. సరే బాబు, నువ్వు కాలేజీకే వెళ్ళు. ఇవాళ సిల్లిగారులు ఉండాలి, పప్పు రుబ్బవే సుందరి. నేను అసలే 7 మల్లెలెత్తు. నా వల్ల కాదు బాబు ఈ పప్పు రుబ్బడాలు అవిను. ఆ మాట నిజమే. నువ్వు 7 మల్లెలెత్తు, నేను 3 కనకాంబరాలెత్తు. సుందరి ఒట్టి కొట్టెళ్దాం. నువ్వు టీ కొట్టడానికి వెళ్తున్నావా, సప్పిడి సుకుమార్ చెల్లెలు సుందరికి లైన్ వేయడానికి వెళ్తున్నావా నాకు తెలుసురా. అబ్బా, ఎవరు ఎక్స్ప్రెషన్ ఏంట్రా? ఆయన కాలేజీకి వెళ్ళి చదువుకోవాల్సిన టైంలో ఈ లవ్ కందులు ఎట్టద్దు. సప్పిడి సుకుమార్ చెల్లెల్ని ఒకసారి చూసొస్తాను. ఇదిగో ఆ ఎరిబాగులోడు అచ్చిబాబు నీకోసం వస్తున్నాడు. ఆడితో కాసేపు లబ్సుగా మాట్లాడి లస్టు చేసేసాయి. ఆడి చేత నేను రుబ్బిత పిండి. పాపం ఆయనతో పప్పు రుబ్బించడం ఏంటక్క? సిలకడ దుంపేం కాదు. రాజబాబు అర్జెంట్ గా టీ కొట్టించు. బయట సీనుగాడు ఏడ్ చేస్తున్నాడు. లేట్ అయిందంటే ఆడు కందులు ఎడతాడు. కందులెట్టడం అంటే బాబు? అది బూతుల్లో తిట్టుకోవడాన్ని మా పురాణం కందులు ఎట్టడం అంటానే. సరే గాని సుందరి కనిపించట్లేదేంటి? పప్పు రుబ్బమన్నానని ఏడుతుందా? ఏంటయ్యా ఇదిగో సుందరి పప్పు రుబ్బించడం ఏంటి? అట్లా పని సుందరి చేయొద్దు. అరిసెట్టు దోటేం కాదు. అది నేను చేసుకోకపోతే మాకెవరు చేస్తారు సాయం? నువ్వు చేస్తావా? బంగారం లాంటి టీ పాడు చేసావు కదయ్యా. ఇదిగో ప్రేమ కోసం పప్పు రుబ్బడంలో తప్పు లేదు. నువ్వు రుబ్బుతావా? రుబ్బితే సుందరి నన్ను ప్రేమిస్తుందా? కొత్తిమీర కట్టేం కాదు. ఇంకా ఇలాంటి పనులు ఎన్నో చెయ్యాలి. నేను చెప్తా గాని నువ్వు రా. అయితే త్వరగా చెప్పేస్తా. ఉండు, సీనుగాడు చెప్పొస్తాను. మావా ఈ రోజుల్లో పాడుకుందాం. కాలేజ్ ఎగ్గొట్టే మంది అని చేత నువ్వు వెళ్ళి అటెండెన్స్ వేసేసి. సరే ఏడో. ఏడవను, నవ్వుతూ ఉంటాను. సుందరి లేచింది, నిద్ర లేచింది మహిళా లోకం, తదరులింది పురుష ప్రపంచం. సుందరి, నీ ప్రేమ కోసం నీ పప్పు రుబ్బుతున్నాను. చూడొచ్చు బాబు, నువ్వు పప్పు రుబ్బినా అంట్లు తోమినా నేను నిన్ను ప్రేమించను కాక ప్రేమించను. అబ్బా, ప్రేమించదట. మునక్కడ ముఖ్యం కాదు. నువ్వుతోనే చెప్తా. నువ్వు రుబ్బగా రుబ్బగా పప్పు నలిగినట్టు అది నిన్ను చూడగా చూడగా మనసు మెత్తపడుతుంది. నేనున్నానుగా. ఒట్టు ఒట్టమ్మా, నువ్వు ముందు పప్పు రుబ్బమ్మా, అవతల సిల్లిగారులు ఉండాలి. అయితే ఓకే, అట్లాగే. నాగదేవత నన్ను కరుణించు తల్లి. నన్ను కరుణించావా? నా జన్మ ధన్యం చేసావా? నిన్ను నేను శ్రీనుని. సీను నువ్వా? నాగకన్య వరకున్నాను. నాగకన్యా నాగకన్యా నాగకన్యా. బుచ్చిగా ఏమిట్రా ఇది? కాలేజ్ ఎక్కొట్టి కనిపించిన ప్రతి పావ పుట్ట చుట్టూ ప్రదక్షిణాలు డాన్స్ చేయడం పని. ఒకవేళ ఏదైనా పావు వచ్చి చిన్న టచ్ ఇచ్చిందనుకో ఏమవుతావరా? అంతకంటే భాగ్యం. నాగకన్యతో నాకు పెళ్ళవుతుందని లింగాల నాగలింగాచారి చెప్పాడు. అందుకోసమే నాగకన్యని ప్రత్యక్షం చేసుకోవడం కోసం కనపడిన ప్రతి పుట్ట చుట్టూ తిరుగుతూ ప్రార్థన చేసుకుంటున్నా. అంటే
ఇవాళ కూడా కాలేజీకి రావా? ఇవ్వాలే కాదు మావా, నాగకన్య నా కంటపడే వరకు నేను కాలేజీకి రానంటే రాను. నాగకన్య నీ కర్మ, నిన్న నాకని వచ్చి కాపాడాలి. అనవసరంగా డ్రెస్ పాడు చేసి మళ్ళీ మార్చుకో. ఏంట్రా మామ, నువ్వు చెప్పేది నిజమా? అవునరా, పొద్దున్నే చొక్కా ఇస్త్రీ చేయించుకుంటుంటే నా కళ్ళ ముందు మెరుపు మెరిసినట్టయింది. తీరా చూసేలాగా అది మెరుపు కాదు, మెరుపు తీగలాంటి ఓ పిల్ల సంబలూరు కిల్ల జానకమ్మ గంటలో గడిపోయింది. అయితే శ్రీను గారికి ఆ పిల్ల గురించి తెలిసే ఉంటది. అడుగో శ్రీను గారు వస్తున్నారా? ఏంట్రా మామ, మీ ఎదురుంట్లోకి మంచి ఫిగర్ వచ్చిందటగా? ఆట ఎలా ఉందిరా మామ? కళ్ళు ఎలా ఉన్నాయి మావా? ఒళ్ళెలా ఉంది? పళ్ళెలా ఉన్నాయి? కంచు టైపా మంచు టైపా? మంచు టైప్ ఏమిటి, కంచు టైప్ ఏమిటి? కంచు టైప్ అంటే ఐ లవ్ యూ అనగానే చంప పెళ్ళున పగ. మంచు టైప్ అంటే ఐ లవ్ యూ అనగానే కరిగిపోయి వెళ్ళు వాలిపోయి. ఓహో ఐసి. అయితే నీ విషయంలో కంచు టైపు, మా విషయంలో మంచు టైపు. ఏడిసా రే, మీ అందరికి ఇప్పుడే చెప్తున్నాను, ఆ కొత్త పిల్ల జోలికి ఎవరు వెళ్ళటానికి వీల్లేదు. ఆ పిల్లని నేను రిజర్వ్ చేస్తున్నా. చా, రిజర్వ్ చేసుకోవడానికి అమ్మాయి ఏమైనా రైల్వే కంపార్ట్మెంట్ లో బెర్తా? అదంతా నాకు తెలవదు. ఆ పిల్లని నేను రిజర్వ్ చేస్తున్నాను అంతే. మావా అదిగో మెరుపు. మీరంతా స్టూడెంట్సా? ఇతనెవరు? రైలు ఇంజిన్ లో బొగ్గేసావనా? వాట్ యు మీన్? ఐ యామ్ బుల్లిరాజు, సన్ ఆఫ్ పెట్రాజు, ప్రెసిడెంట్ ఆఫ్ దిస్ విలేజ్. మోహన్ చూడరా, చెప్పేసుకో. Yes, I am bold fun. I am. మైసూర్ బొండా. Yeah. బుల్లి బుల్లి అంటమా సిల్లిగా? ఐ యామ్ బుల్లిరాజు. రాజా భూజో. అతనెవరు? ఆడా శ్రీను అని పుస్తకాల పురుగులే. వాడికి కన్ను పిల్లల లుక్స్ కన్నా కాలేజ్ బుక్స్ అంటేనే ఇష్టం. అవును, నీ పేరేంటి మిస్? ఫిడేల్. అదేం పేరు? అవును, నీ పేరు డోలు, నా అసలు పేరు ఫ్లూట్ బాబు. అవును, నా పేరు తబలారావు. నా పేరు టివ్ టివ్ గిటార్ చౌదరి. నా పేరు సంతూర్ పంతులు. నా పేరు తగిన తగిన మృదంగమూర్తి. మోహన్ చూడరా, ఇంచుమించు కాలేజీలో ఉన్న ఆడపిల్లలందరూ వాళ్ళు లవ్ లో పడేయాలని ట్రై చేశారు, కానీ వాడు మాత్రం అందమైన ఆడపిల్ల నగ్నంగా నిలబడినా పుస్తకంలోంచి తలెత్తడు. ఓహో, నేను ఇది వరకు చదివిన కాలేజీలో నేనొక్క చూపు చూశానంటే కాలేజీలో చదువుతున్న బాయ్స్ అంతా బాడీ గార్డులా నా వెంట తిరిగేవారు. ఆఫ్టర్ ఆల్ ఇతనంతా పుస్తకం అవతల పడేసి నా వెంట పడేట్చేనా? ఏం చేస్తావు? చూస్తుండండి. ఏంటది దుర్రగుండాక? ఏమో. హలో, చదువుకుంటున్నారా? అవునండి. మిమ్మల్ని డిస్టర్బ్ చేయాలని రాలేదు. ఇక్కడ పోయేవాళ్ళు చాంగ్పళ్ళ జాతర చేశారట, మాకు ప్రసాదం ఇచ్చారు, మీకు కూడా ఇద్దామని. ప్రసాదం అండి? ఆ. థ్యాంక్ యూ. ఆ, కళ్ళ కద్దుకుని చటుక్కు నోట్లో వేసుకుని గుడుక్కుని మింగాలి. అలాగే.